కెమెరా నువ్వు కూడా వస్తావు ఇందులో. అరే తమ్ముడు లైసెన్స్ ఉందారా? అరే వానికి లైసెన్స్ లేదు. కాలు కూడా ఎడబెట్టిండు వాడు, ఫుట్ రెస్ట్ పైన సైడ్కి పెట్టిండు. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఈ సిటీ మొత్తం నంద్యాల అనమాట. ఆలగడ్డ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే లెఫ్ట్ తీసుకోవచ్చు. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది 29 కిలోమీటర్స్ అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఎర్రవెల్లి. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. అహోబిలం అయితే వెళ్తున్నాం అనమాట. అహోబిలం అంటే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని చంపుతాడు కదా, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. స్తంభం నుంచి బయటకు వస్తాడు కదా నరసింహస్వామి, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే. బ్రో సోమేశ్వరం నుంచి బైక్ వేసుకొని వెళ్ళాం కదా, మేము ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. సురేష్ బ్రో, నేను ఇంకా మళ్ళీ ఒకసారి గండికోట వెళ్ళినాం. మన సురేష్ ఉన్నాడు కదా, ముగ్గురం కలిసి వెళ్ళినాం అనమాట. సో మళ్ళీ అగైన్ మేము ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. సో తన కోసం ఆగినాం, ఇందాక బీచ్ పల్ దగ్గరకు వచ్చి ఆగినా. సో తను కూడా వచ్చేసాడు. సో ఇద్దరం కలిసి వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది, ఇంకా కొంచెం కెమెరా సెటప్ అవి ఉండే లేట్ అయింది అనమాట. ఇంకా టైం వచ్చేసి 12:50 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్ ఉండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి అహోబిలం వచ్చేసి 180 కిలోమీటర్లు అయితే ఉంది. కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ నుంచి డైరెక్షన్ తీసుకోవాలి. అక్కడ 20 కిలోమీటర్స్ డైరెక్షన్ తీసుకుంటే అక్కడ వెళ్ళిపోతాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫుల్ ట్యాంక్ చేస్తే శ్రీశైలం పోయొచ్చింది. సరేలే, 12 లీటర్లు చెయ్యి, 12 లీటర్లు రైట్. దాంట్లో ఉంది. ఇంకా చూద్దాం ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. అహోబిలం నువ్వు డ్యూటీ ఇప్పుడు ట్రిప్ అని అయితే 0 వేసేద్దాం. 400 వేయించింది చూడు ఒక ఫుల్ ట్యాంక్ తోటి, 100 రూపాయలు ఇంకొట్టించిన తర్వాతకు. ఈ ట్రిప్లో అయితే ఎక్కడ కొట్టి అని అయిపోయేంత వరకు చూద్దాం. ట్రిప్ అని అయితే 0 వేసేసిన చూడండి. కెమెరా నువ్వు కూడా వస్తావు ఇందులో. నువ్వు మస్తు వచ్చినావు నా కెమెరాలో. సో గైస్, ఇంటి దగ్గర నుంచి ఇప్పటికైతే 54 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనము. అక్కడ బీచ్ పల్ దగ్గర ఆగి మన సురేష్ బ్రో వచ్చిన తర్వాత ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసినాం. అది ఇది కొంచెం వాటర్ తాగి ఎట్లా వెళ్దాం ఏందనేది ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఈజీగా అయితే 100 క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన సురేష్ బ్రో అయితే ముందర ఉన్నాడు. ఇక కర్నూలు ఇక్కడ నుంచి ఇంకా 36 కిలోమీటర్స్ అయితే ఉంది. హాయ్, చిన్నపిల్లలు మంచిగా బాగా చెప్తారు. చిన్నపిల్లలకు బైక్స్ అంటే చాలా ప్రాణం. చిన్నప్పుడు నేను కూడా అట్టనే చూస్తుంటే, ఎప్పుడన్నా బస్సులలో పోయినప్పుడు ఇలాంటి పెద్ద బైక్స్ కనిపిస్తే బాగా చెప్తుంటే నేను. బాయ్. మీకు పాత రోడ్ కింద కనిపిస్తుంది కదా వైట్గా కొంచెం, అట్లా ఉన్నది. ఇప్పుడు కొత్త రోడ్ వేస్తున్నారు, ఫుల్ డార్క్ అయిపోయింది. నాకు తెలిసి అటు సైడు కొత్త రోడ్ వేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే డైవర్షన్ పెట్టింది మనకు. మేబీ ఒక 2-3 కిలోమీటర్స్ ఇది ఉండొచ్చు ఇట్లా డైవర్షన్. హాయ్, అది సత్తూరు మహేష్ గౌడ్. అహోబిలం మీరు అహోబిలమా? ఓకే, అక్కడ కలుసుకుందాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్. అహోబిలమే వస్తున్నారంట వాళ్ళు అహోబిలమే వస్తున్నారంట. జోగులం వెళ్ళి వస్తారంట వాళ్ళు. లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, కొత్త రోడ్ అయితే వేస్తున్నారు, అందుకే ఇక్కడ డైవర్షన్ చేసిండ్రు. సో మనకు కూడా అదే కావాల్సింది, కొత్త రోడ్లు అంటే మంచిగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. మేమైతే కర్నూలు కూడా ఎంటర్ అయిపోయినాం. ఎగ్జాక్ట్గా 87 కిలోమీటర్స్ వచ్చినాం. 88 అనుకోండి, 90 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ కర్నూలు లోపలికి. బజాజ్ షోరూమ్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో కర్నూలు దగ్గర మా బైకర్ స్టోర్ దగ్గర ఆగినాం ఇక్కడ. ఓకే బ్రో, బైక్ మనోనికి చైన్ స్ప్రే అది ఉంటుందేమో అని చూసినాం కానీ లేదు, చైన్ స్ప్రే దొరుకుతుందేమో అని చూసినాం కానీ లేదు. ముందర ఎక్కడన్నా ఆటోమొబైల్స్ దొరికితే చూడాలి. ఇంకా ఈ స్టోర్ దగ్గరికి ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను కానీ ఈరోజు ఓపెన్ ఉంది. యాక్చువల్గా తను గ్రూప్ రైడ్లోకి వెళ్ళిపోతాడంట, సో దానివల్ల స్టోర్ ఓపెన్ ఉండదు అంటున్నాడు. ఇంకా కర్నూలులోనే ఉన్నాం మేము ప్రజెంట్. ఇదిగో ఈయన వల్లనే లేట్. ఇగో చాయ్ తాగుతాడు, అన్నం తింటాడు, మెడలో చూడు ఏదో అది వేసుకున్నాడు, ఏంది టవల్, జై బాలయ్య. సో ఇప్పుడే ఫుల్గా అయితే తిన్నాం. ఏం తిన్నాం బ్రో? ఏంది అది? బటర్ నాన్ ఏవో తిన్నాము, కడుపులో గడ్డి వేసుకున్నది. ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా కర్నూలులోనే ఉన్నాం. జస్ట్ ఎంత 90 కిలోమీటర్స్ కవర్ చేసిన ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అహోబిలం వచ్చేసి
135 కిలోమీటర్స్ ఉంది. ఇక మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం. వర్షం పడేటట్టు ఉంది కానీ మేఘాలు అయితే కొట్టుకుపోయినాయి. ఇంకా ఇక్కడ నుంచి 4 అవుతుంది కదా, నాన్ స్టాప్ ఒక 2 అవర్స్ కొట్టేస్తే ఇంకేముండదు. రోడ్డు చాలా మంచిగా ఉంటుంది, అసలు ట్రాఫిక్ జామే ఉండదు, అసలు వెహికల్సే కనిపించవు మనకు, మనమే పోతున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం అయినప్పుడైతే అట్లా ఉంది. మనమైతే నంద్యాల 69, కడప 189, అనంతపూర్, ఇవన్నీ బెంగళూరు NH44 అనేది కన్యాకుమారి వరకు స్టేట్ వెళ్ళాలన్నమాట. అహోబిలం వెళ్తున్నాం కాబట్టి మనం కడప రూట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కడప రూట్ టువర్డ్స్ తిరుపతి రూట్ అయితే వెళ్తాం అనమాట. ఇట్లా కూడా వెళ్ళొచ్చు తిరుపతి రూటు. స్టేట్ వెళ్తే బెంగళూరు హైవే, ఇటు వెళ్తే కడప రూట్ అనమాట. సో ఇంకా వన్స్ ఈ కర్నూలు సిటీ దాటినమ్మడే మనకు అసలు ట్రాఫికే ఉండదు. చూపిస్తా కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ స్వాగతం అంట. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అంట. కొంచెం దూరంలో ఒక 3 to 4 కిలోమీటర్స్ మనకైతే టోల్ గేట్ అయితే వస్తుంది. లాస్ట్ టైం నేను కన్యాకుమారి వెళ్ళినప్పుడు నేను చిన్న తిరుపతి వరకు వెళ్ళాం కదా, అప్పుడు మేము ఇద్దరం ఇక్కడ ఆగి ఫొటోస్ దిగినాం, భలే వచ్చినాయి అప్పుడైతే. కర్నూలు దాటినాక చూడండి మొత్తం పవర్ స్టేషన్. ఇది సేమ్ ఎట్లుందంటే పబ్జీలో ఉంటుంది కదా బ్రో, పబ్జీలో పవర్ స్టేషన్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది ఇది. సో లొకేషన్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ కర్నూలు నుంచి ఒక 35 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఇది నల్లమల్ల ఫారెస్టే అనమాట. భలే ఉంది లొకేషన్, మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ మంత్ ఇంకా మంచిగా పడుతుంది వర్షము, అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తున్నాయి, మంచిగా పచ్చ పచ్చగా కనిపిస్తున్నాయి కొండలు అయితే మాత్రం. ఈ కొండల్లో రైడ్ చేస్తుంటే భలే ఉంది. ఇంకా స్టార్టింగ్లో భలే ఉండే లొకేషన్, కానీ నేను గోపురం ఆన్ చేసే లోపు లొకేషన్ వెళ్ళిపోయింది. అది ఈ రోడ్డు మంచిగా ఉంది, అంటే మరీ ఘోరంగా గుంతలు లేవు, కానీ ఆడాడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చూసినాం కదా కర్నూలు దగ్గర, అట్లా రోడ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ అక్కడక్కడ వేసిన రోడ్ ఇగో కాయసీడ ధూమ్ ధూమ్ షూటింగ్ జరుగుతుంది. బైక్ చూడండి భలే ఉంది. ఇక్కడ పల్సర్ 150, కానీ దానికి చూడండి ఏమో జుట్లు వేయించిండు, అంగి వదిలేసిండు, భలే వెళ్తున్నాడు మనోడికి లైసెన్స్ కూడా ఉందో లేదో, పోతున్నాడు చూడు, రెచ్చిపోతున్నాడు. అరే తమ్ముడు లైసెన్స్ ఉందా? అరే వానికి లైసెన్స్ లేదు. కాలు చూడు ఎడబెట్టిండు వాడు, ఫుట్ రెస్ట్ పైన సైడ్కి పెట్టిండు. చూడండి ఇక ఇప్పుడు లేచింది చూడండి, లేపి అగో స్టంట్లు వేస్తున్నాడు చూడండి. నాకు తెలిసి వాడు స్టంట్లు వేస్తాడని నేను గోపురం ఆన్ చేసిన. ఆయన చేసుకుంటే వచ్చి మన బండి కింద పడ్డాడు అనుకోండి, మనమే గుద్దిరమంటాడు. సో అందుకనే మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. అక్కడ చూడండి మనం చూసినప్పుడు కాలు వంకర పెట్టిండు. బ్రో కియా కార్నివల్స్ 11 సీటు ఓన్లీ వైసీపీకి అది. సరే మళ్ళీ బాయ్, ఇంకోసారి అట్లా పోకు, అడుగు. నువ్వు వస్తుంటే నేను ఎందుకు వస్తున్నా స్పీడ్గా అనుకుంటున్నావు. ఏ ఊరు మీది? బేతంచెర్ల అట్టు కదా. అవునా ఓకే బ్రో, వీడియోలు వస్తావు చూసుకోను ఛానల్లో. అవి స్టంట్లు వేసుకుంటూ పోతాడు కదా, వాడేమో అట్లా వస్తున్నాడు అని మేము వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా. దీంట్లో చూడు దాంట్లో చెప్పిన చూడు, వీడియో వాడు ఇట్లా వస్తున్నాడు స్టంట్లు వేసుకుంటా అని చెప్పిన నేను. ఇది కాలదా? కాలదా? ఆర్ఎల్ కట్అవుట్ పెట్టించినావా? అది నాకు అట్లా రావు, సేమ్ నీవే. భలే ఉంది. సరే బ్రో బాయ్. ఏం పేరు? నరసింహ. బాయ్, జాగ్రత్త వెళ్ళు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ సిటీ మొత్తం నంద్యాల అనమాట. కింద రైల్వే ట్రాక్ ఉంది ఈ బ్రిడ్జ్ కింద. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే నంద్యాల, కానీ మనం నంద్యాల వెళ్ళట్లేదు. నెక్స్ట్ వచ్చే ఊరు ఆలగడ్డ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి అహోబిలం వచ్చేసి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కింద చూడండి ఏదో మంచి నది పోతుంది, నదో కాలువనో ఇది. భలే ఉంది, నీళ్ళు మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి, సన్లైట్ పడుతుంది కాబట్టి. చాలా భలే ఉంది. ఈ బ్రిడ్జ్ మాత్రం స్ట్రేట్గా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇంకా మనం నంద్యాల సిటీ కూడా దాటేసి వెళ్ళిపోతున్నాం. కర్నూలు దాటిన తర్వాత మనకైతే మొత్తం 4 లేన్ రోడే అనమాట. అక్కడక్కడ రోడ్లు బాగాలేవు, అంటే డౌన్ కిందికి అట్లా ఉన్నాయి. ఈ రైల్లో మనకు థర్డ్ టోల్ గేట్ ఇది.
సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆలగడ్డ 3 కిలోమీటర్స్ ఉంది. షార్ట్ కట్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఊరు మొత్తం తిరిగిపోవాలంటే మనకు ఊర్లోనే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఎగువ అహోబిలం 29 కిలోమీటర్ ఉంది, కింది అహోబిలం 21 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. రోడ్డు చూడండి భలేగా ఉంది, అసలుకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకు. కాకపోతే మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లే దారుణంగా ఉన్నాయి, కాకపోతే రోడ్ మాత్రం కొత్త రోడ్ ఉంది. సో ఫైనల్గా అయితే అహోబిలం అయితే రీచ్ అయినాం. మనం అయితే ఇప్పుడు దిగువ అహోబిలంలో ఉన్నాం. ఇంకా కర్నూలులోనే ఒక 4 hours నాశనం అయిపోయింది. సో ఇట్ లాస్ట్కి 7:30కి అయితే ఇక్కడ రీచ్ అయినాం. ఇక్కడ రీచ్ అయినాక టెంట్ వేసుకుందాం అనుకున్నాం ఫస్ట్, కానీ లగేజ్ ఇది అంత ఉంది కదా, మళ్ళీ రేపు ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే మనం అక్కడ పైన పెట్టడానికి రాదంట. సో ఎందుకన్నా మంచిదని రూమ్ తీసుకున్నాం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఏసీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఫుడ్ పెడతారు. ఇప్పుడు నైట్ పెడతారు, రేపు ఆఫ్టర్నూన్ కూడా పెడతారు. సో ఆఫ్టర్నూన్ కల్లా మనం రిటర్న్ వచ్చేస్తాం. ఫుడ్ కూడా ఇక్కడనే సెట్ అయిపోతుంది అని ఆ ప్లాన్ తోటి తీసుకున్నాము. ఇంకోటి లగేజ్ సేఫ్టీ ఉంటుంది, ఇంకా స్నానం చేయడానికి అంతే ఈజీగా ఉంటుందని తీసుకున్నాం. రూమ్ అయితే మేము తీసుకోవడానికి కారణం అదే. ఈ రూమ్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. నాన్ ఏసీ వచ్చి 600. కాకపోతే నాన్ ఏసీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి, ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి 3 days హాలిడేస్ ఉన్నాయి. సో అందుకని ఫుల్ అయిపోయినాయి. ఓన్లీ ఏసీ రూమ్ ఉన్నాయంటే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం. ఏసీ కూడా వేసుకున్నాం. ఫుల్ అయితే చల్లగా ఉంది. టైం కూడా 8 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి తిని వచ్చి పడుకోవాలి. నెట్వర్క్ కూడా వస్తలేదు, ఏమైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్న అప్లోడ్ చేద్దామంటే. సో పొద్దున మళ్ళీ 5:30కి అట్లా లేచి 6 o'clockకి రెడీ అయ్యి ఎగువ గోబిలం దగ్గరికి వెళ్ళి అక్కడ బైక్స్ పెట్టి అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఉగ్ర నరసింహుడు వెలిచిన ఉగ్రస్తంభం దగ్గరికి. ఈరోజు అయితే అంత ఏం ఎక్స్ప్లోరింగ్ చేయలేదు, ఎంతసేపు మన రైడింగే చూపించినాం ఈరోజు అయితే. రేపు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే రాబోతుంది. ఫుల్ ట్రెక్కింగ్ ఉంటుంది, అడ్వెంచరస్ రూట్ ఉంటుంది, చాలా చిన్న నడవడానికి కూడా ప్లేస్ ఉండాలి దారిలో. మనం అయితే రేపు వెళ్తాం అనమాట. రేపు వచ్చే వీడియో అయితే మిస్ కాకండి. సో పక్క అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.